Yeah, welcome everyone. Good afternoon, and today we are going to discuss about BGP synchronization rule and BGP path selection process and attributes. Okay, yeah, fine. So first, let's discuss about BGP synchronization rule. One moment. Uh, okay, so Hmm. BGP synchronization rule. What do you mean by BGP synchronization rule? Okay, before going to discuss about BGP synchronization rule, let's discuss about normal thing. ఓకే. సో, R4, R1 మధ్యలో బీజీపీ కాన్ఫిగర్ చేశా. ఈడ బీజీపీ ఉంది. ఓకే. R1 టు R2 మధ్యలోనే బీజీపీ ఉంది. ఓకే. R1 టు R2. ఓకే. ఇట్లా. ఓహ్! 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 ఇది. ఈటి మధ్యలోనే ఉంది. మళ్ళీ R1 టు R3, R3 టు R2 మధ్యలో బీజీపీ లేదు. వి ఓన్లీ కాన్ఫిగర్డ్ బీజీపీ బిట్వీన్ జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఓకే. యూ హ్యావ్ ఏ R1 నైబర్ ఎవరు 2.2.2 అయితది. మళ్ళీ R1 నైబర్ ఎవరు 4.4 ఇది 192.168.14.4. సిమిలర్‌లీ R2 యొక్క నైబర్ 25.5 అండ్ R2 యొక్క నైబర్ 1.1.1. ఈ మధ్యలో రౌటర్ ఏదైతే ఉందో ఇది బీజీపీ రౌటర్ కాదు. ఇదేంటిది? నాన్ బీజీపీ. నాన్ బీజీపీ అంటే జస్ట్ ఓఎస్పీఎఫ్‌లో ఉందంతే. నాన్ బీజీపీ రౌటర్. ఇట్స్ నాట్ ఏ బీజీపీ. ఇవి బీజీపీ స్పీకర్స్ అంటే బీజీపీ రౌటర్స్. బీజీపీ కాన్ఫిగర్ చేసాం. ఇదొక్కటి బీజీపీ కాదు. ఓకేనా? నౌ ఇప్పుడు చూడండి. నేను ఇక్కడ ఈ R4 నుంచి R5కి పింగ్ చేస్తున్నా. ఏమని పింగ్ 5.5.5 అని ఇస్తున్నా. ఏంటి? పింగ్ 5.5.5.5. సో, ఇస్తే వాట్ ఈస్ ద సోర్స్ ఐపీ గైస్? కమ్ ఆన్ టెల్ మీ. నేను చెప్పారబ్బా! ఆ అబ్బాయి రౌటర్ 4 నుంచి యెస్ బ్రదర్. 192.168 14.1 సారీ కాదు 14.2 చూడు 14.2 14.4 14.4 సారీ R4 కదా? యాహ్! yes. గుడ్ గైస్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఐయామ్ సో హ్యాపీ. నేను అసలు మెన్షన్ చేయకుండా గాని మీరు ఎగ్జిట్ ఇంటర్ఫేస్ యాస్ ఎ సోర్స్ ఐపీ తీసుకున్నారు కదా! ఇక్కడే మీరు నెట్వర్కింగ్‌లో తోపయ్యారు. చాలా మందికి తెలీదు పింగ్ చేస్తే సోర్స్ ఐపీ ఏం తీసుకుంటుందో అని. ఓకే. సిన్స్ డే 1 నుంచి మనము ప్యాకెట్ లెవెల్‌లో నేర్చుకుంటున్నాం కాబట్టి యెస్ యూ ఆర్ గుడ్. థాంక్ యూ. అండ్ వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఐపీ? 5.5.5. ఆల్వేస్ రిమెంబర్ ఏదైనా పింగ్ అవ్వట్లేదంటే నాలాగా ఇట్లా ప్యాకెట్ జనరేట్ చేయండి మీరే. మీరు ఎక్స్‌పర్ట్స్ ఇప్పుడు. సో, ప్యాకెట్ జనరేట్ చేసి సరే ఎట్లా పోతుంది ప్యాకెట్? దీని కథ ఏందో తేల్చుదాం అని చెప్పి ప్యాకెట్‌ని ట్రావెల్ చేయండి. ఓకే. ఇక్కడ డ్రాప్ అవుతుంది. ఇక్కడ రౌట్ లేదని మీకు తెలిసిపోతుంది. సో, ప్యాకెట్ ఫ్లో ఔట్ గోయింగ్ అండ్ ఇన్‌కమింగ్ బోత్ డైరెక్షన్‌లో ప్యాకెట్ ఫ్లో చేస్తే మీకు అప్పుడు అర్థమైతుంది. వేర్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ద ప్యాకెట్ ఈస్ డ్రాపింగ్ అని ల్యాబ్ చేసేటప్పుడు. ఓకేనా? యాహ్! ఫైన్. నౌ కమింగ్ టు హియర్. సో, ఇప్పుడు చేసాం కదా! R1కొచ్చింది. సో, R1లో 5.5.5 ఉంది. 5.5 అనేదేంటి? బీజీపీ ప్రిఫిక్స్. రైట్? ఇట్స్ ఏ బీజీపీ ప్రిఫిక్స్ విచ్ ఈస్ లెర్నింగ్. ఓకే. చూడండి. 5.5.5 లెర్న్ చేసుకుంటుంది. 5.5.5 ఈస్ లెర్నింగ్. సో, ప్రిఫిక్స్ ఏంది? నెక్స్ట్ హాప్ ఏమొస్తుంది? నెక్స్ట్ హాప్ ఏముంటుంది? ఇది ఏఎస్ నుంచి ఈఎస్‌కొచ్చింది కాబట్టి నెక్స్ట్ హాప్ చేంజ్ అవుతుంది. 25.5 ఉంటుంది. ఇది నుంచి వితిన్ ద ఏఎస్ అయితే నెక్స్ట్ హాప్ చేంజ్ అవ్వదని చెప్పా కదా! సో, ఏముంటుంది నెక్స్ట్ హాప్ 25.5 ఉంటుంది. 192.168.25.5. సో, ఇక్కడ నుంచి వస్తుంది నెక్స్ట్ హాప్. సో, R2 యొక్క బీజీపీ పియర్ ఏమవుతుంది? 25.5 కదా! సో, ఈ 5.5.5 ఈ బీజీపీ పియర్ నుంచి వస్తుంది కాబట్టి ఇది నెక్స్ట్ హాప్ అవుతుంది. ఇక్కడ నుంచి వితిన్ ద ఏఎస్‌లోనే మనకి ఆహ్, బీజీపీ అడ్వర్టైజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ హాప్ వాల్యూ చేంజ్ అవ్వదు. అదే ఔట్ ఆఫ్ ద ఏఎస్ అయితే అప్పుడు నెక్స్ట్ హాప్ చేంజ్ అవుతూ వెళ్తుందనమాట. అది రూల్. నిన్న చెప్పుకున్నాం కదా! యాహ్! నౌ ఇది రౌట్ ఉంటుంది. రౌటింగ్ టేబుల్‌లో రౌట్ ఇలా ఉంటుంది. సో, ఈ ఈ నెక్స్ట్ హాప్ 25.5 రీచ్ అవ్వడానికి మనకి రౌటింగ్ టేబుల్‌లో రౌట్ ఉంటుంది జనరల్‌గా. ఓకే. అదే ఆహ్, యాక్చువల్‌గా ఈడొక రూల్ ఉందండి. సో, 25.5 ఉంది గదా! ఈ 25.5 రీచ్ అవ్వాలంటే R1కి తెలుసా? తెలీదు. యెస్ ఆర్ నో? R1కి తెలుసా? దే డోంట్ నో. R1 డజంట్ నో హౌ టు రీచ్ 25.5 ఎందుకంటే ఇది బీజీపీ రౌట్ బీజీపీలో వస్తుంది. ఓకే. దే డోంట్ నో హౌ టు రీచ్ ఇంటర్నల్‌గా ఈ 25.5 లెర్న్ అవ్వడానికి ఎగ్జిట్ పాత్ తెలీదు. ఓకే. సో, అందుకే మనం ఏం కాన్ఫిగర్ చేస్తాం R2లో నెక్స్ట్ హాప్ సెల్ఫ్ కాన్ఫిగర్ చేస్తాం. ఎందుకంటే
when any EBGP prefix is received by R2, it will advertise same EBGP prefix to all the peers. Okay. But without changing any next hop value. So these peers received this and they don't know how to reach this next hop. Do they know? No, right? They don't know how to reach next hop. Like type file, let's say. Okay. So it doesn't know how to reach. అందుకే ఏం చేస్తాం ఇక్కడ R2 లో ఏం చేస్తాం ఈ BGP peer ఏముంది 1.1 peer మీద నెక్స్ట్ హాప్ సెల్ఫ్ అని కాన్ఫిగర్ చేస్తాం. నెక్స్ట్ హాప్ సెల్ఫ్ అని చేస్తే ఏమవుతుంది ఈ R2 ఏం చేస్తుంది ఈ నెక్స్ట్ హాప్ ప్లేస్ లో R2 యొక్క నైబర్ ఐపీ ఏదైతే ఉందో అది అంటే 2.2.2 రీప్లేస్ చేస్తుంది. అండర్స్టూడ్? నెక్స్ట్ హాప్ సెల్ఫ్ ఎందుకో అర్థమైంది అందరికి? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరు. చేస్తా, మళ్ళీ రిపీట్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఎస్, ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. ఓకే ఓకే సో బీజీపీ రూట్ అడ్వర్టైజ్ చేస్తున్నాం మనం. R5 లో ఏం చేస్తున్నాను నెట్వర్క్ అని ఇచ్చావు కదా, నెట్వర్క్ అని చెప్పి 5.5.5 ఇచ్చావు. సో R2 యొక్క నైబర్ ఎవరు? R2 యొక్క నైబర్ ఎవరు? R2 యొక్క నైబర్ ఎవరు? R2 యొక్క నైబర్ 5 కదా, 5.5.5. 5.5.5 నుంచి 5.5.5 కాదు బ్రదర్, నైబర్ ఎవరు R2 లో? 192.168.25.5 అదే కదా. ఇది చూడండి R2 లో చూడండి, షో బీజీపీ సమ్మరీ 25.5 కదా, నేను బీజీపీ ఎస్టాబ్లిష్ చేసింది, అవునా కదా? ఎస్ఆర్ నో. సో R2 యొక్క నైబర్ ఎవరు? 25.5. సో ఈ నైబర్ నుంచి బీజీపీ రౌట్ ఏమొస్తుంది? సో నెక్స్ట్ రౌట్ ఏమొస్తుంది? రౌట్ 5.5.5 వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? 192.168.25.5. సో నెక్స్ట్ టాప్. ఇది క్లియర్ కదా అందరూ? ఎస్, ఎవ్రీవన్ క్లియర్ రైట్? ఎవ్రీవన్? యా, నైబర్. సో వాట్ ఈస్ అవర్ బీజీపీ అడ్వర్టైజ్మెంట్ రూల్స్? రూల్ ఏంటి? బీజీపీ అడ్వర్టైజ్మెంట్ రూల్. ఓకే, ఏంటి బీజీపీ అడ్వర్టైజ్మెంట్ రూల్? ఓకే, సో ఇది ఉంది కదా, వాట్ ఎవర్ R5 ఈస్ అడ్వర్టైజింగ్ దిస్ బీజీపీ రౌట్ ఇక్కడికి వస్తుంది. సో ఈ R2 మళ్ళీ ఇంటర్నల్ బీజీపీ పియర్స్ ఉన్నాయి కదా, ఇంటర్నల్ బీజీపీ పియర్ ఏంటి R2కి? 2.2.2 కదా, అవునా కదా? R2 ఐబీజీపీ పియర్ ఏంటి? 1.1.1. ఎస్ఆర్ నో? R2కి చూడండి 1.1.1 ఉందా? ఎస్ఆర్ నో? 1.1.1 ఉంది, 3.3. ఫస్ట్ 1.1 అనుకోండి. సో 1.1 అనేది ఐబీజీ పిఆర్. ఓకే, ఈ పిఆర్ ఇది బీజీపీ ప్రిఫిక్స్ రిసీవ్ చేసుకుంటే బీజీపీ అప్డేట్ బీజీపీ నైబర్ కి ఇస్తుంది కదా. సో ఇది బీజీపీ అప్డేట్. ఈ రౌట్ అనేది ఎక్కడ ఉంటుంది? బీజీపీ అప్డేట్ లో ఉంటుంది. సో ఇఫ్ ఇట్ రిసీవ్ బీజీపీ రౌట్, ఇదే రౌట్ ఈ R1 కి అప్డేట్ చేస్తుంది. R2 రైట్, ఇఫ్ R2 రిసీవ్స్ ఎనీ ఈబీజీపీ రౌట్, that R2 will advertise to all his IBGP peers. The same route will advertise to all IBGP peers. Okay, EBGP update. Any router, right? If it receives any EBGP update, right, it will advertise to all IBGP peers. Advertise చేసింది R1 కి వచ్చింది. సో R1 కి వచ్చేటప్పుడు if you see right carefully, it is advertising to the internal only, not external, right? Please go on mute. Please go on mute. Please go on mute. Please go on mute. Yeah. So R2 is advertising to its internal peer only, not external peer. సో మనం ఏం చెప్పుకున్నాం నిన్న? ఒక రౌట్ ఒక సారీ రికార్డ్ చేస్తున్నాం. ఎస్, రికార్డ్ చేస్తున్నాం బ్రదర్, డోంట్ వరీ. సో థ్యాంక్ యూ. సో ఒక ఏఎస్ నుంచి ఇంకొక ఏఎస్కి వెళ్ళేటప్పుడే దాని యొక్క నెక్స్ట్ ఆఫ్ వాల్యూ చేంజ్ అవుతుందని చెప్పాను నిన్న, అవునా కదా? అవునా? ఒక ఏఎస్ నుంచి ఇంకో ఏఎస్ కి చేంజ్ అవుతుంటేనే అప్పుడు దాని యొక్క నెక్స్ట్ ఆఫ్ వాల్యూ చేంజ్ అవుతుంది. కానీ ఇది R2 అనేది అప్డేట్ బీజీపీ అప్డేట్ R1 కి వెళ్తుంది. ఇది విత్ ఇన్ ద ఏఎస్ లోనే ఉంది కాబట్టి దీనికి ఏఎస్ వాల్యూ, దీనికి నెక్స్ట్ ఆఫ్ వాల్యూ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వదు. ఇట్ విల్ బి ద సేమ్, రైట్? సో R1 ఆల్సో రిసీవ్స్ ద సేమ్. సో 25.5 రిసీవ్ చేసుకుంది. ఓకే ఫైన్, 25.5 రిసీవ్ చేసుకుంది. సో ఇప్పుడు నౌ R1 కి, నౌ ఐఎమ్ ఆన్ R1. సో రూల్ ఏంటి? ఇఫ్ ఎనీ బీజీపీ రౌటర్, లేదంటే టోపాలజీ ప్రకారం చెప్తా, ఇఫ్ R2
receives any EBGB update from R5, the same EBGB update will advertise to R2 IBGP peers. However, the next stop value remains same. Understood or not? What I type here? Whatever I type here, understood? ఈ స్టేట్మెంట్ అర్థమైందా? If R2 receives EBGP update అంటే ఏదైనా వేరే అప్డేట్, ఇంక EBGP పేరు కాబట్టి వచ్చే రౌట్ అని EBGP రౌటే అది. ఓకే, ఇఫ్ R2 receives any EBGP update from R5, ఎందుకంటే ఇది IBGP రౌటర్, EBGP R5 అనేది అంటే EBGP పియర్ కాబట్టి. ఓకే, ద సేమ్ EBGP అప్డేట్ అంటే సపోజ్ 5.5.5 తీసుకుంటే ద సేమ్ 5.5.5 రౌట్ అనేది విల్ అడ్వర్టైజ్ టు R2 IBGP పియర్స్. R2 IBGP పియర్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్వర్టైజ్ చేస్తుంది. ఓకే, హౌఎవర్ ద నెక్స్ట్ స్టాప్ వాల్యూ రిమైన్స్ సేమ్, ఎందుకంటే ఇది IBGPనే కదా, ఈ రౌట్ అప్డేట్ ఈ ఏజ్ దాటి బయటకు వెళ్ళట్లేదు. ఈ ఏజ్ దాటి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రమే దాని యొక్క నెక్స్ట్ స్టాప్ వాల్యూ చేంజ్ అవుతుంది, ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో వాళ్ళది. కానీ ఇక్కడ చూడండి సేమ్ ఈ అప్డేట్, ఈ అప్డేట్ ఏదైతే ఉందో అగైన్ R1 నుంచి మళ్ళీ R4కి వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ స్టాప్ వాల్యూ చేంజ్ అవుతుంది, ఏమవుతుంది 14.1 వస్తుంది. 14.1 రైట్, అండర్స్టూడ్ రైట్? అది. Yeah. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాబ్లం వల్ల R1 doesn't know how to reach this next stop value. What is the next stop? 25.5. R1 routing table లో ఉండదు 25.5. కావాలంటే చూడండి, నౌ ఐఎమ్ ఆన్ R1 షో రౌట్ ఉందా, 25.5 లేదు. ఓకే, సో దే డోంట్ నో హౌ టు రీచ్ 25.5. కాబట్టి R2 ఏం చేస్తుంది, నువ్వు దిగులు చెందకు బ్రదర్, ఐఎమ్ హియర్ అని చెప్పేసి. ఓకే, వాట్ R2 విల్ డూ, మనం ఏం చేస్తాం, నెక్స్ట్ టాప్ సెల్ఫ్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. కాన్ఫిగర్ చేస్తే ఇది ఏం చేస్తుంది, ఈ EBGP అప్డేట్ ని IBGPPS కి పంపించేటప్పుడు ఈ నెక్స్ట్ టాప్ వాల్యూ ఏం చేస్తుంది, చేంజ్ చేస్తుంది. ఏమని, సెల్ఫ్ గా నాది తీసుకో, ఎందుకంటే నా కాడికి నా దగ్గర రా, నా దగ్గరకు వచ్చి నా నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు. అర్థమైందా? సో నెక్స్ట్ టాప్ సెల్ఫ్ అని కాన్ఫిగర్ చేస్తాం ఎక్కడ, BGPPS మీద. కావాలంటే R2 లో చూడండి, R2 లో వెళ్ళి ఈ రన్నింగ్ కాన్ఫిగ్ చెక్ చేస్తే ఇఫ్ యు సీ రైట్, నేనేం కాల్ చేసా ఇక్కడ, నెక్స్ట్ టాప్ సెల్ఫ్. పియర్ గ్రూప్స్ చెప్పా కదా, నెక్స్ట్ టాప్ సెల్ఫ్. ఈ నెక్స్ట్ టాప్ సెల్ఫ్ ఈ రెండు గ్రూప్స్ మీద అప్లై చేశా. కాబట్టి ఇప్పుడు R1 లో నువ్వు చెక్ చేస్తే, షో ఐపీ బీజీపీ చెక్ చేస్తే, ఈ 5.5.5 కి నెక్స్ట్ టాప్ ఏముంది, 14.4 ఉంది. ఓ రివర్స్ పాత్ ఉంది, సారీ 2.2.2 ఉందా, అవునా? 5.5.5 కి 2.2.2 ప్రిఫర్డ్ పాత్. చూడండి ఈ టేబుల్లో బాగా గుర్తు పెట్టుకొని ఇంటర్వ్యూలు అడుగుతారు, బెస్ట్ పాత్ ఎలా అంటే ఈ గ్రేటెడ్ దాన్ సింబల్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, గ్రేటెడ్ దాన్ సింబల్ ఉంటే ఏంటి, బెస్ట్ అని. అండర్స్టూడ్? బెస్ట్ స్టార్ అంటే వ్యాలిడ్ అని. సో గ్రేటెడ్ దాన్ సింబల్ ఉంటే బెస్ట్ అని. సో ఏది ప్రిఫర్ చేస్తుంది, 2.2.2. అంటే ఈ 5.5.5 ఎక్కడి నుంచి లర్న్ అవుతుంది, 2.2.2 నుంచి లర్న్ అవుతుంది. క్లియర్? అది నెక్స్ట్ టాప్ సెల్ఫ్ కాన్ఫిగర్ చేసినందుకు. ఒకవేళ నెక్స్ట్ టాప్ సెల్ఫ్ కాన్ఫిగర్ చేయకపోతే ఏమొస్తుంది, 25.5 అని వస్తుంది. సో నెక్స్ట్ టాప్ సెల్ఫ్ కాన్ఫిగర్ చేయకపోతే you don't know the reachability of the next stop 25.5. సో రౌట్ అనేది రౌటింగ్ టేబుల్ లో ఇన్స్టాల్ అవ్వదు, రూల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక రౌట్ రిసీవ్ చేసుకుంటే దానికి నెక్స్ట్ స్టాప్ వాల్యూ కంపల్సరీగా ఉంటుంది, అంటే ఎక్కడి నుంచి అడ్వర్టైజ్ అవుతుంది ఇది అని. ఓకేనా, ఏదైనా ఒక రౌట్ రిసీవ్ చేసుకుంటే, బీజీపీ రౌట్, ఏదైనా ఒక బీజీపీ రౌట్ రిసీవ్ చేసుకుంటే దానికి నెక్స్ట్ స్టాప్ వాల్యూ అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ స్టాప్ వాల్యూ అనేది ఫస్ట్ రీచబుల్ అవ్వాలి మన రౌటర్ నుంచి. రీచ్ అయితేనే రౌటింగ్ టేబుల్లో ఇన్స్టాల్ చేసుకుంటుంది, లేదంటే రౌటింగ్ టేబుల్లో ఇన్స్టాల్ చేసుకోదు. క్లియర్? సో నెక్స్ట్ స్టాప్ రీచబిలిటీ ఉండాలి కదా. సో 25.5 రీచబిలిటీ లేదు కాబట్టి ఇన్స్టాల్ చేసుకోదు. నెక్స్ట్ స్టాప్ సెల్ఫ్ కాన్ఫిగర్ చేయగానే 2.2.2 వచ్చింది. మరి 2.2.2 మనకి రీచబిలిటీ ఉంది కదా, చూడండి పింగ్ 2.2.2 రీచబిలిటీ ఉంది కాబట్టి ఈ 5.5.5 ఇన్స్టాల్ చేసుకుంటుంది. అది. సో నౌ కూల్. సో ఇప్పుడు ఒరిజినల్ గా స్ప్లిట్ హారిజాన్ రూల్కి సింక్రనైజేషన్ రూల్కి వచ్చేద్దాం. సో నెక్స్ట్ టాప్ సెల్ఫ్ కవర్ చేసినాం కదా, సో నెక్స్ట్ టాప్ సెల్ఫ్ కవర్ చేసినాం. నౌ స్ప్లిట్ హారిజాన్ రూల్. వాట్ ఈస్ స్ప్లిట్ హారిజాన్ రూల్? ఇప్పుడు ఇదేంటిది, R3 అనేది జస్ట్ OSPF రౌటర్ అనుకోండి. ఎస్ఆర్నో, జస్ట్ OSPF రౌటర్. ఓన్లీ R1 అండ్ R2 మధ్యలోనే BGP కాన్ఫిగర్ చేస్తా. సో ఇప్పుడు ఇక్కడ R1కి వస్తే, సో డెస్టినేషన్ రౌట్ ఏంది, 5.5.5 ఉంది.
రౌటింగ్ టేబుల్లో ఉంటుంది కదా 5.5.5 రీచ్ అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి 2.2.2 రీచ్ అవ్వాలి 2.2.2 రీచ్ అవ్వాలంటే ఏముంటుంది షో ఐపీ రౌట్ ఇట్ విల్ చెక్ ద ఐజీపీ సో 2.2.2 వెళ్ళాలంటే ఓఎస్పీఎఫ్ ద్వారా వెళ్ళాలి వయా 13.3 అంటే ఎలా ఇలా సో ఇలా వెళ్ళాలన్నమాట సో నేను ఎలా వెళ్ళాలి నేను 2.2.2 రీచ్ అవ్వాలంటే సో ఇదేంటి రికర్సివ్ లుక్అప్ అంటారు సో నెక్స్ట్ స్టాప్ అనేది 2.2.2 టు రీచ్ ద నెక్స్ట్ స్టాప్ ఇట్ విల్ డూ ద ఫిజికల్ నెక్స్ట్ స్టాప్ ఇది ఫిజికల్ నెక్స్ట్ స్టాప్ అవుతుంది ఇది ప్రోటోకాల్ నెక్స్ట్ స్టాప్ అవుతుంది ఫిజికల్ నెక్స్ట్ స్టాప్ అంటే పాత్ సో ఈ 2.2.2 రీచ్ అవ్వడానికి పాత్ ఏది ఉంది ఇది 13.3 సో ఇక్కడికి వెళ్ళావు 13.3 రిసీవ్స్ దిస్ ప్యాకెట్ ఎస్ ఆర్ నో హలో యా నౌ 13.3 రౌటింగ్ టేబుల్ లో ఏం చెక్ చేస్తుంది ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఇస్ 5.5.5 అసలు ఈ 5.5.5 13.3 లో ఉంటుందా సారీ ఈ 3.3 లో ఉంటుందా ఎందుకంటే ఇది బీజీపీ రౌట్ we have 5.5 because మనం బీజీపీ కాన్ఫిగర్ ఇది ఓఎస్పీఎఫ్ రైట్ ఎస్ ఆర్ నో సో you don't have routing table on R3 OSPF సో ఏమవుతుంది ఇక్కడ బ్లాక్ హోల్ క్రియేట్ అవుతుంది అంటే ట్రాఫిక్ ఇక్కడ బ్లాక్ అయిపోతుంది నీ ట్రాఫిక్ అంతా ఇక్కడ ఆగిపోతుంది రైట్ సో దీన్ని అరికట్టడానికే అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే బీజీపీ సింక్రనైజేషన్ రూల్ క్రియేట్ చేశారు ఆ రూల్ అంటే ఏంటంటే మీరే చెప్పండి ఇప్పుడు నా R3లో ఈ బీజీపీ 5.5.5 రౌట్ నా ఓఎస్పీఎఫ్ రౌటర్ R3లో ఉండాలంటే నేను ఏం చెయ్యాలి కమాన్ గాయస్ థింక్ ఇట్ ఇది బీజీపీ ఐబీజీపీ క్రియేట్ చేస్తాను ఓకే ఇక్కడ కూడా ఓకే వెరీ గుడ్ ఇక్కడ ఒక ఐబీజీపీ క్రియేట్ చేస్తే మనం బీజీపీ రౌట్ గా చూసుకుంటే ఓకే కానీ ఇక్కడ ఐబీజీపీ చేయట్లేదు కదా ఒకప్పుడు మనకు బీజీపీ అవసరం లేదు ఎందుకు బీజీపీ క్రియేట్ చేస్తే మిలియన్స్ ఆఫ్ రౌట్స్ వస్తాయి బీజీపీ అవసరం లేదు ఇది ఓఎస్పీఎఫ్ రౌట్స్ గాయస్ ఇక్కడ మనం ఏం చేంజ్ చేయడానికి లేదు సో ఈ బీజీపీ రౌట్ ని నేను ఓఎస్పీఎఫ్ లో చూడాలి అంటే నేను ఏం చేయాలి వెరీ గుడ్ రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి వెరీ గుడ్ ఎక్కడ చేయాలి రీడిస్ట్రిబ్యూషన్ రౌటర్ 3 కాదు బ్రదర్ ఎక్కడ నుంచి వస్తుంది ఇది R2 వస్తుంది R2 లో బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్ కి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి రీడిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ బీజీపీ ప్రిఫిక్స్ అనేది ఏంటి ఇట్ లర్న్స్ వయా ఐజీపీ ఆల్సో ఓఎస్పీఎఫ్ కూడా లర్న్ అయి ఉంటుంది అవునా రైట్ దట్ ఈస్ కాల్డ్ synchronization rule. What is BGP synchronization rule? If you want to install any BGP prefix, right, in your domain, okay, so if you enable a BGP synchronization rule, this BGP prefix should also reach via IGP protocol. IGP అంటే ఏంటి OSPF. సో OSPF లో కూడా ఈ 5.5.5 రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి అది దట్ ఈస్ కాల్డ్ బీజీపీ సింక్రనైజేషన్ రూల్ సో ఈ కాన్సెప్ట్ మీరు చెప్తున్నాను కదా ఎంత నేర్చుకున్నా అని దొరకదు సో సింపుల్ గా నేను అర్థమయ్యే విధంగా ఏం చెప్తున్నానంటే బీజీపీ సింక్రనైజేషన్ రూల్ అంటే సో ఇక్కడ పోయింది మీది ఓకే బీజీపీ ఓకే ఫైన్ సో పీపీటీలో ఉంటుంది తీరి చదువుకోండి నేను చెప్తాను చూడండి ఇఫ్ యు want to install any BGP update in your IBGP domain, okay, if you want to install any BGP update అదే ఇది ఉంది కదా update in your IBGP domain in your router, okay, that route should also learn via IGP. That route should also learn via IGP అంటే you have to redistribute అన్నమాట అంతే తేడా clear is it clear that is called split horizon rule BGP synchronization rule clear yeah so very important ఇది ఈ రీడిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ ఎక్కడ దొరకదు బీజీపీ సింక్రనైజేషన్ రూల్ అంటే కావాలంటే ఇక్కడ కొడదాం సో బీజీపీ సింక్రనైజేషన్ రూల్ ఉందా చూడండి బీజీపీ సింక్రనైజేషన్ రూల్ స్టేట్స్ దట్ a BGP router should not advertise the destination to an external neighbor unless it's also known as a IGP ఏమన్నా అర్థమవుతుందా ఈ డెఫినేషన్ తో are able to understand any based on this definition ఇప్పుడు కాన్సెప్ట్ తెలిసిన తర్వాత you may correlate it at least right so ఇంకో డెఫినేషన్ చూడండి BGP will not advertise something that it learns from an IBGP neighbor to an EBGP neighbor
ఇఫ్ ద ప్రిఫిక్స్ క్యాన్ బి అడ్వర్టైజ్డ్ ఇట్స్ ఐజీపీ. చదువుతుంటేనే నాకేం అర్థం కాలే. సోషల్ చదువుతున్నట్టుంది నేను నిజంగా చెప్తుంటే. వీడు అట్లా డిఫైన్ చేశాడు నెట్వర్కింగ్ లెసన్స్ వాడు. దిస్ ఈజ్ నాట్ ఆల్సో అప్రోప్రియేట్. సో డైరెక్ట్ సిస్కో లెర్నింగ్ లోనే వెళ్ళిపోదాం. సిస్కో లెర్నింగ్ లో కొంచెం ఇట్ మేక్ సెన్స్ అట్లీస్ట్. ఇది కమ్యూనిటీ కాకుండా సిస్కోలో ఉంటుంది ఉండు. సిస్కోలో పర్పస్ ఆఫ్ బీజీపీ ఉంది కదా, బీజీపీ సింక్రనైజేషన్ రూల్. ఇది కమ్యూనిటీ అగైన్. ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంటుంది, నెట్వర్కింగ్ లెసన్స్ వర్స్ట్. లెర్నింగ్, సిస్కో లెర్నింగ్ లో ఉంటుంది. ఇక్కడ కూడా ఇదేనా? కమ్యూనిటీ కాదు, దెర్ ఈస్ ఎ పోర్టల్ కాల్డ్ సిస్కో లెర్నింగ్. ఎక్కడ పోయింది కమ్యూనిటీ? సో ఎన్ని డాక్యుమెంట్స్ రిఫర్ చేసినా అర్థం కాదు మీకు. ఓకే ఓకే, యాజ్ పర్ దట్ డాక్యుమెంట్ చూడండి. సో చూడండి, ఏ ప్రిఫిక్స్ సింక్రనైజ్డ్ ఇన్ బీజీపీ ఇఫ్ దెర్ ఇస్ ఎ మ్యాచింగ్ ప్రిఫిక్స్ ఇన్ ఐజీపీ. యు అండర్స్టాండ్ దిస్? సో ఎక్కడైనా సరే రీడిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ యూస్ చేశాడు, ఎక్కడ ఉండదు ఇది. సో యూ హ్యావ్ టు, నేను చాలా డీప్ డైవ్ చేశా. సో పిచ్చెక్కిపోయింది నాకు. ఓకే, 2 years బ్యాక్ అనుకున్నా దీన్ని నేను, అంతవరకు నాకు ఇంకా క్రాక్ చేయలేకపోయా. ఓకే, సో బీజీపీ సింక్రనైజేషన్ రూల్ అంటే ఏంటంటే, ఇఫ్ సింపుల్ గా మన 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 ఓన్ గా మనం నేర్చుకునే ప్రకారం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు అడ్వర్టైజ్ అంటే ఈ 5.5.5 రిసీవ్ చేసుకుంది, ఈ రిసీవ్ చేసుకుంది మళ్ళీ అడ్వర్టైజ్ చేయాలంటే ఫర్దర్ గా ఇది నీ ఐబీజీపీ పియర్స్ కి, నీ ఐబీజీపీ డొమైన్ లో. ఓకే, if you are receiving a 5.5.5, if you want to advertise this 5.5.5 to your IBGP peers, this 5.5.5 should also learn via IGP, OSPF లో కూడా అడ్వర్టైజ్ అవ్వాలి. ఎందుకంటే మధ్యలో ఏదో ఒక నాన్ బీజీపీ రౌటర్ ఉంటుంది, అక్కడ బ్లాక్ హోల్ క్రియేట్ అవుతుంది కాబట్టి. సో రౌట్ కోసం కావాలి. సో అది చేయాలంటే ఏంటి, యూ హ్యావ్ టు డూ రీడిస్ట్రిబ్యూషన్ టు అవాయిడ్ దిస్. సో బీజీపీ సింక్రనైజేషన్ రూల్ ఏం చేస్తారు, డిసేబుల్ చేస్తారు. సో డిసేబుల్ చేయడం వల్ల ఏంటి, రౌట్ రిసీవ్ చేసుకున్నా సరే ఆ రూల్ ఓఎస్పీఎఫ్ లో లర్న్ అవ్వకున్నా సరే కూడా అడ్వర్టైజ్ అవుతుంది. సో ఎందుకు బీజీపీ సింక్రనైజేషన్ రూల్ ఎందుకు డిసేబుల్ చేశారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫస్ట్ లో ఒక అబ్బాయి చెప్పాడు చూడండి, ఐబీజీపీ కాన్ఫిగర్ చేయాలని. ఎస్, ప్రతి ఒక్కరు ఇప్పుడు బ్లాక్ హోల్ లేకుండా మొత్తం అందరూ బీజీపీని కాన్ఫిగర్ చేస్తున్నారు అన్ని చోట్ల. ఓకేనా, క్లియరా? రైట్, దట్స్ ఇట్. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ బీజీపీ సింక్రనైజేషన్ రూల్. ఆసమ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. క్లియర్? యా, ఫైన్. మనకు రియల్ టైమ్ లో ఐబీజీపీ కాన్ఫిగరేషన్ చేస్తారా? రియల్ టైమ్ లో ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది కదా, ఎయిర్టెల్ ఇండియా మొత్తం ఉంది కదా, ఇండియా మొత్తంలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ రౌటర్స్ ఉంటాయి కదా, మొత్తం అన్నిటిలో ఐబీజీపీ కాన్ఫిగర్ చేసి ఉంటారు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ బిగ్ నెట్వర్క్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ రౌటర్స్ ఇన్ ఇట్, యూ విల్ యూజ్ ఐబీజీపీ. ఓకే, ఇట్స్ అప్ టు యూ. ఐబీజీపీ యొక్క బీజీపీ ఎందుకు దాన్ని మనం ఇంటర్నల్ కూడా యూస్ చేస్తున్నామంటే, విత్ ఇన్ ద ఇయర్స్ లో దానికి ఉండే అడ్వాంటేజ్, ఇట్ యూజెస్ ఎ టీసీపీ. సో నీ టీసీపీ ఉంటుంది, సెక్యూర్ కనెక్షన్ ఉంటుంది, రిలయబుల్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది, మిలియన్స్ ఆఫ్ రౌట్స్ ని క్యారీ చేస్తుంది. అది దర్ ఇస్ నో లిమిటేషన్ అనమాట అది. సో బిగ్ నెట్వర్క్ లో కంపల్సరీగా ఐబీజీపీ యూస్ చేస్తారు, బిగ్ నెట్వర్క్. ఓకే, యా, స్మాల్ నెట్వర్క్స్ లో యూ కెన్ యూజ్ ఐజీపీ, నో ప్రాబ్లం. ఓకే, యా, సో దట్స్ ఆల్. సో బీజీపీలో మనం ఏమేమి నేర్చుకున్నాం గాయస్? బీజీపీ ఈరోజు నెక్స్ట్ టాప్ సెల్ఫ్ సింక్రనైజేషన్ రూల్. నిన్నేం నేర్చుకున్నాం? బీజీపీ స్టేట్స్, బీజీపీ మెసేజెస్, బీజీపీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాసెస్, ఐబీజీపీ, ఈబీజీపీ కాన్ఫిగరేషన్స్ విత్ లూప్ అవాయిడెన్స్ మెకానిజం, స్ప్లిట్ ఆర్జిన్ రూల్, ఏస్ పాత్ ప్రిపెండ్. క్లియర్, రైట్? బీజీపీలో మొత్తం నేను ఏం చెప్తున్నానో అవన్నీ అడుగుతారు. ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, అట్రిబ్యూట్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు అట్రిబ్యూట్. వాట్ ఈస్ ద ఫస్ట్ అట్రిబ్యూట్? అట్రిబ్యూట్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే 2 types ఉంటాయి. మ్యాండేటరీ అట్రిబ్యూట్స్, వెల్ నోన్ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు బట్టలు కొన్నారనుకోండి, ఒక షర్ట్ కానీ ఒక ప్యాంట్ కానీ, ట్యాగ్స్ ఉంటాయి కదా, ఆ ట్యాగ్స్ లో ఏముంటుంది, ఇది సైజ్ ఉంటుంది, స్మాలా, మీడియమా, ఎక్సెల్ అని. ఆ తర్వాత ఫ్యాబ్రిక్, కలర్, బ్రాండ్, క్యూఆర్ కోడ్, అన్ని బార్ కోడ్ అన్ని ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయి బేసిక్ ఆ ప్రోడక్ట్ గురించి. సిమిలర్ గా బీజీపీ అనేది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంలో ఒక రౌట్ అనేది ఉంటుంది కదా, ఈ రౌట్ చేప లాంటిది మహాసముద్రంలో. ఈ రౌట్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది అట్రిబ్యూట్స్, ట్యాగ్స్ అన్నమాట. సో ఈ ట్యాగ్స్ లో ఇంపార్టెంట్ వచ్చేసి వెల్ నోన్ మ్యాండేటరీ అంటే ఏంటి,
నువ్వు ఈ మహాసముద్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, అంటే బీజీపీలో ఇంటర్నెట్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, కంపల్సరిగా ఆ అట్రిబ్యూట్స్ క్యారీ అయి ఉండాలి. కంపల్సరిగా ఆ అట్రిబ్యూట్స్ అయి కంపల్సరీగా ఉంటాయి. మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఏంటివి అవి? వెల్ నోన్ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఏంటి? నెక్స్ట్ హాప్ అట్రిబ్యూట్ తెలుసు కదా మీకు. నెక్స్ట్ హాప్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? ఒక రౌట్ ఉంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, ద పీర్ ఐపీ అడ్రస్ నెక్స్ట్ హాప్. సో నెక్స్ట్ హాప్ అంటే ఏంటి? వాట్ ఈస్ నెక్స్ట్ హాప్? నైబర్ అనే స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు ఐపీ అడ్రస్ ఇస్తావు కదా, పియర్ ఐపీ అడ్రస్, అదే నెక్స్ట్ హాప్. అది డైరెక్ట్ అయినా ఉండొచ్చు, ఇండైరెక్ట్ అయినా ఉండొచ్చు. ఎవ్రీవన్ ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ హాప్ అంటే మరి ఫిజికల్ నెక్స్ట్ హాప్ అని పాయింట్ టు పాయింట్ అనుకునేరు. నో, బీజీపీలో నువ్వు నైబర్ అనే స్టేట్మెంట్ ఇచ్చి ఏ ఐపీ అడ్రస్ అయితే ఇస్తావో అది డైరెక్ట్ అవ్వచ్చు, ఇండైరెక్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ హాప్. ఓకే, అది ప్రోటోకాల్ నెక్స్ట్ హాప్ అంటారు దాన్నే. ఓకే, నెక్స్ట్ హాప్ ఈజ్ ద అట్రిబ్యూట్, వెల్ నోన్ అట్రిబ్యూట్. సో ఈ నెక్స్ట్ హాప్ ఏంటి? మస్ట్ అండ్ షుడ్ రీచబుల్ ఉండాలి. అంతే కదా, ఇందాక అంతే కదా. ఇప్పుడు ఈ 5.5.5 ఇక్కడికి వచ్చినందుకే దీని యొక్క నెక్స్ట్ హాప్ 25.5 ఉంది. ఇది కంపల్సరీగా ఈ R1 నుంచి ఇక్కడికి రీచబిలిటీ ఉంటేనే కదా మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. రీచబిలిటీ లేదు కాబట్టి ఏం చేసినాం? నెక్స్ట్ హాప్ సెల్ఫ్ కాన్ఫిగర్ చేసినాం, 2.2.2 వచ్చింది, అప్పుడు ఈ 5.5.5 ఇన్స్టాల్ అయింది. ఎస్ ఆర్ నో? సో నెక్స్ట్ హాప్ అనేది మస్ట్ అండ్ షుడ్ రీచబుల్ ఉండాలి. ఇప్పుడు చూడు, సపోజ్ నేను R1 నుంచి R2 కాన్ఫిగర్ చేస్తున్నా. నా నైబర్ ఎవరు? 2.2.2. నా నైబర్ 2.2.2 రీచ్ అయితేనే కదా నేను బీజీపీ కాన్ఫిగర్ చేసి అప్ చేయగలను. రైట్? ఎస్ ఆర్ నో? రైట్? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద నెక్స్ట్ హాప్ షుడ్ బి రీచబుల్. అప్పుడే బీజీపీ అనేది టీసీపీ సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నువ్వు 2.2.2 రీచ్ అవ్వకుందనుకో, ఇట్ విల్ నాట్ అప్. సో రీచబిలిటీ కోసం మనం ఓఎస్పీఎఫ్ యూస్ చేస్తున్నాం. ఎవ్రీవన్ క్లియర్? రైట్? నెక్స్ట్ హాప్ మస్ట్ షుడ్ బి రీచబుల్. ఓకే, వెల్ నోన్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఏంటి, ఎవరైనా చెప్పగలరా? వెల్ నోన్ మ్యాండేటరీ నిన్న చెప్పుకున్నాం కదా, నిన్న చెప్పుకునేవే వెల్ నోన్ మ్యాండేటరీ. నిన్న చెప్పుకున్న ఇంకో అట్రిబ్యూట్ ఏంటి? ఏఎస్ పాత్. ఏఎస్ పాత్ కాదు, ఏఎస్ నెంబర్. ఓకే, ఏం చేస్తుంది ఇది? ఏఎస్ నెంబర్. యూ కెన్ సే ఏఎస్ పాత్ అని అనొచ్చులేండి. ఓకే, ఏఎస్ పాత్. సో ఏఎస్ పాత్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ రౌటర్ ఉందనుకోండి, ఈ రౌట్ ఒక ఏఎస్ నుంచి ఇంకో ఏఎస్కి అయితే ఏమవుతుందని చెప్పాను నేను? ఏఎస్ పాత్ అనేది ప్రిపెండ్ అవుతుందని చెప్పాను, అవునా? ఏఎస్ నెంబర్ అనేది ఏమవుతుంది? ప్రిపెండ్ అవుతుంది. ఓకే, అట్లా. సో అట్లా అనమాట, ఏఎస్ నెంబర్ ప్రిపెండ్ అవుతా ఉంటది. ఓకే, సో అది కంపల్సరీగా ఉండాలన్నమాట టు అవాయిడ్ ద లూప్స్. కాబట్టి ఇట్స్ ఏ మ్యాండేటరీ అట్రిబ్యూట్. ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఆర్ ద మ్యాండేటరీ అట్రిబ్యూట్స్? నెక్స్ట్ హాప్ అండ్ ఏఎస్ పాత్. ఇంకోటి ఏంటి? ఆరిజిన్. అసలు అది ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది అంటే నువ్వు నెట్వర్క్ అనే స్టేట్మెంట్ ఇచ్చావా, రీడిస్ట్రిబ్యూట్ చేసావా? సో ఆరిజిన్ ఏంటి? ఫస్ట్ ప్రిఫర్డ్ ఏం చేస్తుంది? లెస్ దాన్, ఆ తర్వాత ఈ లెస్ దాన్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏఎస్ పాత్ లో ఏది ప్రిఫర్ చేస్తుంది అంటే, ఒక రౌట్ కి మల్టిపుల్ పాత్స్ ఉన్నాయనుకో, మల్టిపుల్ బీజీపీ పాత్స్ ఉన్నాయనుకో, బెస్ట్ పాత్ ఏంటి? షార్టెస్ట్ ఏఎస్ పాత్ అనమాట. షార్టెస్ట్ ప్రిఫర్ చేస్తుంది ఇది. అంటే ఏఎస్ నెంబర్ తక్కువ ఉన్నది ప్రిఫర్ చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద వెల్ నోన్ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్. నెక్స్ట్ ఏంటి? డిస్క్రిషనరీ. అదే వెల్ నోన్ డిస్క్రిషనరీ అంటారు. వెల్ నోన్ డిస్క్రిషనరీ. వెల్ నోన్ డిస్క్రిషనరీ అంటే ఏంటి మీనింగ్? వెల్ నోన్ అంటే ఏంటి? కంపల్సరీగా అర్థం చేసుకోవాలని. వెల్ నోన్ అంటే ఏంటి? కంపల్సరీగా తెలిసి ఉండాలనేది, బాగా తెలిసి ఉండాలని. ఓకే, ఈ 3 అట్రిబ్యూట్స్ కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఇది వెల్ నోన్ డిస్క్రిషనరీ. వెల్ నోన్ అంటే బాగా తెలిసి ఉండాలి, కానీ అది క్యారీ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, సపోజ్ ఈ వెల్ నోన్ డిస్క్రిషనరీలో వచ్చే అట్రిబ్యూట్ ఏంటి? లోకల్ ప్రిఫరెన్స్. వెరీ ఇంపార్టెంట్. ఈ లోకల్ ప్రిఫరెన్స్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? విత్ ఇన్ ద ఐబీజీబీలోనే ఉంటుంది. లోకల్ ప్రిఫరెన్స్ యొక్క బై డిఫాల్ట్ వాల్యూ ఎంత? 100 తీసుకోలో. ఈ లోకల్ ప్రిఫరెన్స్ వాల్యూ ఎంత? 100. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఐబీజీపీలో ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఈ ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి డేటా బయటకు వెళ్ళాలంటే ఎన్ని ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. 1 ఇస్ టాటా, 1 ఇస్ జియో. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడో కంప్యూటర్ ఉంది నాకు ఆర్తి దగ్గర. మరి నేను ఏ చూస్ చేసుకోవాలి? నేను టాటా చూస్ చేసుకోవాలన్నా, జియో చూస్ చేసుకోవాలన్నా? ఏదో ఒక్కదాని నుంచే కదా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోగలం. రెండింటి నుంచే ఒకటేసారి యాక్సెస్ చేసుకోలేం కదా. ఏదో ఒకటే, అది పోతే ఇది, ఇది పోతే అది, ఒకటే. సో నువ్వు గూగుల్ పింగ్ చేస్తే ఇది గూగుల్ సర్వర్ అనుకోండి, పాత్ ఏమో ఇట్లా అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఏమో ఇట్లా జియో నుంచి వెళ్ళి, రివర్స్ పాత్ ఏమో టాటా నుంచి వస్తే సోర్స్ అడ్రస్లు చేంజ్ అయిపోతాయి కదా, అవునా? ఇప్పుడు
ఇక్కడ నుంచి ప్యాకెట్ వచ్చింది అనుకో, ఎగ్జిట్ ఇంటర్ఫేస్ ఐపీ ఏముంటుంది 192.168.23.3 ఉంటుంది. ఇట్లా వస్తుంది. ఇప్పుడు R7 కి 23.3 యొక్క డెస్టినేషన్ ఐపీ అడ్రస్ తెలియదు కదా. ఇట్లా వచ్చి ఒకవేళ ఇట్లా వెళ్ళింది అనుకోండి, ప్యాకెట్ ఇలా వచ్చి R4కి వచ్చింది. R4కి వచ్చేసరికి డెస్టినేషన్ ఐపీ 23.3 ఉంటుంది. ఆ 23.3 దీనికి R4కి తెలియకపోవచ్చు. సో ప్యాకెట్ డ్రాప్ అవ్వచ్చు. దీన్నే అసిమెట్రిక్ రౌటింగ్ అంటారు. అసిమెట్రిక్ రౌటింగ్ అంటే ఏంటి? ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ యు మీన్ బై అసిమెట్రిక్ రౌటింగ్? అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఈస్ వన్ పాత్, ఇన్కమింగ్ ప్రాసెస్ ఈస్ వన్ ప్రాప్. అంటే పింగ్ చేస్తున్నావు, పింగ్ చేసి ఏంటి, ఐసిఎంపి ఎక్కువ రిక్వెస్ట్ వెళ్తుంది. ఐసిఎంపి ఎక్కువ రిక్వెస్ట్ ఇలా వస్తుంది, రిప్లై మాత్రం ఇలా వెళ్తుంది. సో రిక్వెస్ట్ ఒకవైపు, రిప్లై ఒకవైపు వస్తే దాన్ని అసిమెట్రిక్ రౌటింగ్ అంటారు. అసిమెట్రిక్ రౌటింగ్ ఉంటే ఏం జరుగుతుంది? ప్యాకెట్స్ డ్రాప్ అవుతాయి, ప్యాకెట్స్ రీచ్ అవ్వవు, డేటా లాస్ అవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక పాతే ఏ పాత్ నుంచి వచ్చావో ఆ పాత్ నుంచే వెళ్ళాలా. ఇది క్లియర్? సో ఈ అసిమెట్రిక్ రౌటింగ్ రాకుండానే మనం ఏం చేస్తాం, పాత్ మ్యానిపులేషన్ చేస్తాం. ఆ పాత్ మ్యానిపులేషన్ రియల్ టైం ప్రాజెక్ట్స్ 2 వీడియోస్ ఉన్నాయి, ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టాను ఓపెన్ గానే. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీకు పోస్ట్ చేస్తా, చూడండి. ఓకే, యా. సో ఇప్పుడు ఈ లోకల్ ప్రిఫరెన్స్ యొక్క వాల్యూ ఏంటి? ఇట్ విల్ టెల్ యూ ద ఎగ్జిట్ ఆఫ్ ఏఎస్. అంటే విచ్ పాత్ ఐ నీడ్ టు చూస్, ఎదర్ జియో ఆర్ టాటా. సపోజ్ ఇక్కడ ఉంది కదా, జియో నుంచి ఉంది కదా, ఇప్పుడు ఇది R2 ఉంది కదా, ఇప్పుడు 5.5.5 వచ్చింది అయ్యా, 5.5.5 ఉంది, ఇక్కడ ఉంది, R3 దగ్గర ఉంది. సో దీని యొక్క లోకల్ ప్రిఫరెన్స్, వెయిట్, గో ఆన్ మ్యూట్. దీని యొక్క లోకల్ ప్రిఫరెన్స్ ఎంత? LP 100. అలాగే అదే దీని యొక్క నెక్స్ట్ హాప్ ఎంత? 2.2.2. నెక్స్ట్ హాప్ ఎంత? నెక్స్ట్ హాప్ 2.2.2. ఓకే, ఇక్కడ పెడదాం. ఓకే, నెక్స్ట్ ఇదే 5.5.5 మళ్ళీ ఎక్కడి నుంచి లర్న్ అవుతుంది? 1.1.1 నుంచి లర్న్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ హాప్ ఎంత ఉంది? 200 ఉంది. ఓకే, క్లియరా? ఈ R3 అనే రౌటర్ లో, ఇక్కడ ఐఎమ్ ఆన్ R3 అనే రౌటర్ లో ఇట్ రిసీవ్స్ 2 routes. ఓకే, ఇట్ రిసీవ్స్ 2 routes. 5.5.5 two types రిసీవ్ చేసుకుంటుంది. వన్ ఇస్ దిస్ పాత్, అనదర్ వన్ ఇస్ దిస్ పాత్. ఓకేనా? ఒక పాత్ ఏమో ఈ R2 నుంచి రిసీవ్ చేసుకుంటుంది, ఇంకోటి R1 నుంచి రిసీవ్ చేసుకుంటుంది, R3. సో 5.5.5 ఇట్ ఈస్ రిసీవింగ్ ఫ్రమ్ 2.2.2 అండ్ 1.1.1. 2 paths ఉన్నాయి. సో విచ్ పాత్ ఇట్ విల్ చూస్? LP ఏముందిడా అంటే, సో నో, విచ్ ఎవర్ హ్యావింగ్ ద హైయెస్ట్ లోకల్ ప్రిఫరెన్స్ అది ప్రిఫర్ చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, బేస్డ్ ఆన్ దిస్ అవుట్పుట్ హైయెస్ట్ లోకల్ ప్రిఫరెన్స్ దేనికి ఉంది? టాటానా, జియోనా? ఏ పాత్ ప్రిఫర్ చేస్తుంది టు రీచ్ 5.5.5? టాటా, రైట్? ఎవ్రీవన్ అగ్రీ? yes, రైట్? హైయెస్ట్ లోకల్ ప్రిఫరెన్స్ ఏదైతే ఉందో అది. సో లోకల్ ప్రిఫరెన్స్ ఏం చేస్తుంది? ఇట్ విల్ టెల్ యూ ద ఎగ్జిట్ ఆఫ్ యువర్ ఏఎస్. నీ ఏఎస్ ఎంత? ఇన్ఫోసిస్ ఏఎస్ 100. ఓకే, యా. సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ టెల్ యూ ద ఎగ్జిట్ ఆఫ్ యువర్ ఏఎస్, రైట్? ఓకే, అండ్ వన్ మోర్ థింగ్. ఓకే, ఇప్పుడు టాటా నుంచి కొంచెం ఇంటర్ఫేస్ ఎర్రర్స్ ఉన్నాయి, ప్యాకెట్ లాస్ అవుతున్నాయి, ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా రావట్లే. ఇప్పుడు ఇది పూర్తిగా డౌన్ అయితేనేమో ఆటోమేటిక్గా జియో స్విచ్ ఓవర్ అవుతుంది, ఇదేమో పూర్తిగా డౌన్ అవ్వట్లే, ప్యాకెట్ లాసెస్ ఉన్నాయి, నీకు ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా వస్తుంది. ఏంటి ప్రాబ్లం? నేను అప్పుడు ఏం చేయాలి? పాత్ మ్యానిపులేషన్ చేయాలి. అంటే ఈ లోకల్ ప్రిఫరెన్స్ ఎంత చేయాలి? దీన్ని ఇది 200 చేయాలి, దీన్ని ఏం చేయాలి? 100 చేయాలి. అప్పుడు ఏమవుతుంది? జియో ప్రిఫర్ చేస్తుంది. దీన్నే పాత్ మ్యానిపులేషన్ అంటారు. పాత్ మ్యానిపులేషన్ అంటే ఏంటి? నీకు అనుగుణంగా నీకు నచ్చినట్టు ఏ పాత్, ఏ ఐఎస్పిని ప్రైమరీగా అనుకుంటావు. ఇప్పుడు మనం డిఫాల్ట్ రౌటింగ్ యూస్ చేసినాం అనుకో, ఒకే రౌటర్ నుంచి మెట్రిక్ ఇవ్వచ్చు. ఇక్కడ అట్లా కాదు, బీజీపీ అట్రిబ్యూట్స్ యూస్ చేసి పాత్ మ్యానిపులేషన్ చేస్తావు. 2 డిఫరెంట్ రౌటర్స్ కనెక్ట్ అయినాయి కాబట్టి 2 డిఫరెంట్ ఐఎస్పీస్ కి. క్లియర్? సో పాత్ మ్యానిపులేషన్ ఇది ఎలా చేసాం? దీని యొక్క లోకల్ ప్రిఫరెన్స్ 100 ఉంది కదా, 100 ఉన్న దాన్ని 200 చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం? రౌట్ మ్యాప్స్ యూస్ చేస్తాం. అది చెప్తా నీకు, ఇది అట్రిబ్యూట్స్ అయిపోయినాక చెప్తా. ఓకే, సో ఇదన్నమాట. సో లోకల్ ప్రిఫరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది. సో లోకల్ ప్రిఫరెన్స్ విచ్ విల్ టెల్ యూ
which will tell you exit of your AS, which path I need to choose to exit my AS. Clear? Yeah, that's the local preference. ఈ attributes ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? అది. ఓకే. సో మన పీపీటీస్ ఉన్నాయి, మంచిగా చదువుకోండి, చాలా ఉన్నాయి. బీజీపీ డే 2. ఓకే, ఇది లూప్ ప్రివెన్షన్ మెకానిజం. ఓకే, అది. సో నౌ బీజీపీ పాత్ సెలెక్షన్ ప్రాసెస్, ఇవి బీజీపీ అట్రిబ్యూట్స్ అండి. ఓకే, ఈ ఏఎస్ పాత్ మ్యాండేటరీ, డిస్క్రిషనరీలో లోకల్ ప్రిఫరెన్స్, ట్రాన్సిటివ్ నాన్ ట్రాన్సిటివ్ ఉంటాయి. ఈ ట్రాన్సిటివ్ నాన్ ట్రాన్సిటివ్ ఇప్పుడు మీ లెవెల్కి అవసరం లేదు, ఎక్కువ అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, చదువుకుంటా అంటే కూడా చదువుకోండి. ఓకే, ఇవి మాత్రం వెల్ నోన్, మాత్రం కంపల్సరీ, ఇవి చెప్పినా మీరు సర్వైవ్ అయిపోతారు. ఓకేనా? నౌ ఇప్పుడు బీజీపీ పాత్ సెలెక్షన్ ప్రాసెస్. బీజీపీ ఇదేంటన్నా పాత్ ఆటోమేటిక్ ఏంటన్నా అది? అటామిక్ అగ్రిగేట్ అంటే అది అగ్రిగేట్ రౌట్. సో అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ రౌట్స్ వస్తుంటాయి కదా, అన్ని సిరీస్ లో ఉంటాయి. దాన్ని అగ్రిగేట్ రౌట్ గా చేస్తాం. అట్లా అగ్రిగేట్ చేసినప్పుడు ఇట్ విల్ జనరేట్ అట్రిబ్యూట్. అది వేరే సంగతి అది. ఓకేనా? యా, ఫైన్. అందుకే ఇది డిస్క్రిషనరీ, అంటే ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. సో అటామిక్ అగ్రిగేట్ అంటే ఇంకా టు బి ప్రిసైజ్ గా చెప్పాలంటే లెట్స్ డిస్కస్ హియర్ ఓన్లీ. అడిగా కదా, చెప్దాం. అదే అన్న. అటామిక్ అగ్రిగేట్ ఇక్కడ కొట్టండి, అట్రిబ్యూట్ రియల్ టైమ్ యూసేజ్. దిస్ ఇస్ కాల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, చాట్ జీపీటీలో ప్రాంప్ట్ ఇవ్వాలి గట్టిగా. సో ఏం చెప్తుంది? టు ప్రివెంట్ ద లూప్స్. సో అటామిక్ అగ్రిగేట్ రియల్ టైమ్ యూసేజ్ ఎక్కడ యూస్ చేస్తారు చూడండి. అటామిక్ అగ్రిగేట్ ఈజ్ యూజ్డ్ వెన్ ద రౌటర్ కంబైన్స్ మల్టిపుల్ స్పెసిఫిక్ రౌట్ ఇంటే సింగిల్. యా, నేను చెప్పాను కదా ఇందాక, ఒక సిరీస్ ఆఫ్ మల్టిపుల్ రౌట్స్ ఉంటాయి. సో దాన్ని అన్ని మనం సమ్మరైజ్ చేస్తాం, రౌట్ సమ్మరైజింగ్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, సబ్నెట్స్ 192.1.0 ఉంది, 2.0 ఉంది, దీన్ని మనం 0.0 చేయొచ్చు, /22. ఇట్లా నువ్వు కన్వర్ట్ చేసి ఇట్లా, అంటే నీ రౌటింగ్ టేబుల్ సైజ్ పెద్ద ఉంటుంది, అవన్నీ కలిపి ఓకే రౌట్ సమ్మరైజేషన్ చేసేసినావు అంటే చాలు. అప్పుడు ఇట్ విల్ యునో నీ టేబుల్ తగ్గిపోతుంది. అండ్ యా, సో ప్రివెంట్ ద లూప్స్ బై సిగ్నలింగ్ ద రౌట్ అగ్రిగేషన్ హ్యాస్ అక్కర్డ్, ఇట్ హెల్ప్స్ టు అవాయిడ్ ద రౌటింగ్ లూప్స్. ఎస్, యా, అది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఇట్. ఇట్లా కంబైన్ చేయొచ్చు. సింపుల్ ఆన్సర్ ఇది. ఇట్లా నేను థియరిటికల్గా చెప్పా, ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి. యా, ఫైన్ గైస్. సో లెట్స్ నాట్ డీవియేట్ ఇట్. సో ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. ఇక్కడ ఉన్నాం మనం, ఏదో చెప్తున్నా నేను. లోకల్ ప్రిఫరెన్స్ అవుతున్నా. సారీ, యా. సో ఇవి అట్రిబ్యూట్స్ గుర్తుపెట్టుకొని నౌ బీజీపీ పాత్ సెలెక్షన్ ప్రాసెస్ అంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నీకు ఒక ఇంటర్నెట్ కనెక్షనే కాదు, నీకు మల్టిపుల్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉంటాయి, 3-4 ఉంటాయి, 5-6 కూడా ఉంటాయి. సో లేదంటే నీ పాత్ ఉంటుంది, బీజీపీ ఐబీజీపీ ఉంటుంది ఇంటర్నల్ గా కూడా. సో బీజీపీ పాత్ సెలెక్షన్ ప్రాసెస్ అంటే టు రీచ్ వన్ డెస్టినేషన్ యూ హ్యావ్ మల్టిపుల్ పాత్స్ ఇన్ బీజీపీ. హౌ యూ విల్ చూస్ వాట్ ఈస్ ద బెస్ట్ పాత్ సెలెక్షన్ క్రైటీరియా? వెరీ ఇంపార్టెంట్. పాత్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది వెన్ యూ హ్యావ్ ఎ మల్టిపుల్ పాత్స్ అంటే, ఫస్ట్ నెక్స్ట్ టాప్ అనేది ఏం చేయాలి? రీచబుల్ ఉండాలి. నెక్స్ట్, సో బేస్డ్ ఆన్ ద అట్రిబ్యూట్స్ ఇట్ విల్ చూస్ ద పాత్. సో నెక్స్ట్ టాప్ అట్రిబ్యూట్ అనేది రీచబుల్ ఉండాలి. ఆ తర్వాత విచ్ ఎవర్ హ్యావింగ్ ద హైయెస్ట్ లోకల్ ప్రిఫరెన్స్ ఇట్ విల్ ప్రిఫర్ ద పాత్. The path it will prefer whichever having the highest local preference. Next ఏంటి? షార్టెస్ట్ ఏఎస్ నెంబర్, షార్టెస్ట్ ఏఎస్ పాత్ అనేది ప్రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? లోవెస్ట్ ఆరిజిన్ ఐడి, అంటే ఏంటి? ఐ గ్రేటర్ దాన్ ఈ గ్రేటర్ దాన్ ఉంటుంది కదా, అది అంటే నెట్వర్క్ అనే కమాండ్ తో ఏదైతే అడ్వర్టైజ్ అవుతుందో అది ప్రిఫర్ చేస్తుంది. నెక్స్ట్ ఎంఈడి. ఎంఈడి ఏంటంటే మల్టీ ఎగ్జిట్ డిస్క్రిమినేటర్. మల్టీ ఎగ్జిట్ డిస్క్రిమినేటర్ ఎక్కడ పని చేస్తుందంటే, ఇది ఇప్పుడు R1 ఉంది కదా, ఇదే R1 లో ఒక ఐఎస్పీకి కానీ 2 ఐఎస్పీకి కానీ 2 కనెక్షన్స్ ఉన్నప్పుడు, ఒకే రౌటర్ కి 2 ఈబీజీపీ కనెక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఎంఈడి పనిచేస్తుంది. ఇక్కడ 2 పాత్స్ ఉన్నట్టు కదా, అప్పుడు విచ్ ఎవర్ హ్యావ్ ద లోయెస్ట్ ఎంఈడి వాల్యూ దట్ విల్ ప్రిఫర్డ్. ఓకేనా? ఒక రౌటర్ నుంచి, నీ ఏఎస్ రౌటర్ నుంచి 2 కనెక్షన్స్ ఉన్నాయి ఐఎస్పీకి, సో మల్టిపుల్ పాత్స్ ఉంది. అప్పుడు ఈ మల్టిపుల్ పాత్స్ లో ఏ చూసేసుకుంటుంది? విచ్ ఎవర్ హ్యావింగ్ ద లోయెస్ట్ ఎంఈడి దట్ విల్ ప్రిఫర్డ్. క్లియర్? యా, సో అది. నెక్స్ట్ ఏంటి? 6th వన్, ఏ పాత్ ఈబీజీపీ ఐబీజీపీ ప్రిఫర్ ఉంటుంది కదా, ఐబీజీపీ హలో ఐబీజీపీ
ఐబీజీపీ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? ఐబీజీపీ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 200. ఓకే, 200 అన్న. ఈబీజీపీ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 20. 20 మరి ఏది ప్రిఫర్ చేస్తుంది? ఐబీజీపీ ప్రిఫర్ చేస్తుందా, ఈబీజీపీ ప్రిఫర్ చేస్తుందా? EBG. Yes, that's what it is. External BGP path is preferred over internal. Clear? Next ఏంటి? The lowest IGP metric. Please go on mute. Please go on mute. Yeah. The lowest IGP metric to reach the BGP next stop. అంటే ఇప్పుడు BGP next stop ఉంది కదా, ఇప్పుడు R1 నుంచి R2 నైబర్ ఏంటి? BGP next stop ఏంటి? 2.2.2. ఈ 2.2.2 రీచ్ అవ్వడానికి OSPF కాన్ఫిగర్ చేసాం. ఈ OSPF లో మల్టిపుల్ పాత్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకో రౌట్ ఉంది. R1 R3 నుంచినా, R1 R2 నుంచినా. సో బెస్ట్ ఐజీపీ మెట్రిక్ అంటే OSPF మెట్రిక్ వాల్యూ ఏదైతే ఉందో బెస్ట్ పాత్ ఏది చూస్ చేసుకుంటుంది OSPF. ఐదర్ ఇట్ ఈస్ R3 ఆర్ R4, రైట్? సో అట్లా బేస్డ్ ఆన్ ద ఐజీపీ మెట్రిక్ బేస్ చేసుకొని నెక్స్ట్ స్టాప్ రీచ్ అవ్వడానికి ఏ పాత్ అయితే చూస్ చేసుకుంటుందో ఆ పాత్ ని కన్సిడర్ చేస్తుంది బీజీపీలో కూడా. సో ఈ 7 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. దట్స్ ఎనఫ్, ఫేర్ ఎనఫ్. ఓకే, ఇంతకు మించి చాలు. సో ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ ఇస్తాను, చూడండి. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి ఎవ్రీవన్. ఓకే, నౌ టెల్ మీ 10.10.0.0 రౌట్ ఉంది. ఈ రౌట్ కి ఇన్ని పాత్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. ఓకే, విచ్ విల్ బి ద బెస్ట్ పాత్? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను, చూడండి. సో ఫిల్టర్ చేయండి, ఏ పాత్ చూస్ చేసుకుంటుంది. ఫస్ట్ హైయెస్ట్ లోకల్ ప్రిఫరెన్స్ చూస్ చేసుకుంటుంది, రైట్? హలో, యా అన్న. సో మరి విచ్ వన్ రిమూవ్ చేయండి, ఒక్కొక్కటి రిమూవ్ చేయండి. ఏది రిమూవ్ చేద్దాం? ఏ బీజీపీ పిఆర్ నుంచి రిమూవ్ చేద్దాం. ఏ ఫస్ట్ తీసేయండి. ఓకే, ఏ తీసేస్తున్నా. ఓకే, నెక్స్ట్ అంతే అన్న. అన్ని టై అయినాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అన్ని లోకల్ ప్రిఫరెన్స్ టై అయింది కాబట్టి నెక్స్ట్ ఏంటి? ఏస్ పాత్. సో షార్టెస్ట్ ఏస్ పాత్ ఉంది, ఉన్నట్టు పెట్టాలి. ఏ హైయెస్ట్ ఏస్ పాత్ ఏ ఉన్నాయి. సో ఏమేమి తీసేయాలి చూడండి. CF. ఓకే, వెరీ గుడ్. ఎఫ్. నెక్స్ట్ ఏమున్నాయి? BDE ఉన్నాయి. సో నెక్స్ట్ BDE లో కూడా ఏస్ పాత్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఏంటి? ఆరిజిన్ ఏంటి? ఐ ప్రిఫర్ ఉంటది. సో ఐ ఏమున్నాయి చూడండి. ఈ పోతుంది బికాస్ క్వశ్చన్ మార్క్ వెళ్తుంది కాబట్టి ఇది పోతుంది. ఓకే, ఎవ్రీవన్ అండర్స్టూడ్, రైట్? ఓకే, నెక్స్ట్ ఏంటి? బి కానీ డి కానీ వీటిలో నెక్స్ట్ ఏంటి? ఎంఈడి వాల్యూ. లోవెస్ట్ ఎంఈడి కదా, లోవెస్ట్ ఎంఈడి ఏది ఉంది? బి. సో ద బెస్ట్ పాత్ అవుట్ ఆఫ్ దిస్ ఈస్ బి. ఇస్ ద బెస్ట్ పాత్. సో ఇక్కడ చూస్ చేసుకుంటుంది. ఈ రౌటింగ్ టేబుల్ లో ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఓకే, అది క్లియర్. దిస్ ఈస్ ద బెస్ట్ path selection process in BGP. Okay, path selection process. So we completed BGP attributes as well as path selection process. Okay, ఇంకేమైనా మిస్ చేసామా? I hope we covered everything. So route maps and ACLs. Let's take a break for 10 minutes. ఇంకా రిమైనింగ్ 10 minutes లో చెప్తా రౌట్ మ్యాప్స్ అండ్ ACLs క్లియర్ గా. ఓకేనా? అవి రెండు చెప్తే ఇంకా CCNA కోర్స్ కంప్లీటెడ్. ఎనీథింగ్ వి మిస్డ్? సో నాట్ నేను చెప్పాను, నాట్ అయిపోయాక తర్వాత చెప్తారు. ఇంకోటి SSH కాన్ఫిగరేషన్ కూడా మీరు చేసేసుకోండి, అది చాలా సింపుల్ గానే ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పండి. SSH అనేది కాన్ఫిగరేషన్ చేయడం చాలా సింపుల్. సో నేను వీడియో ఉంది మనది SSHది, అది చూడండి. ఓకే, SSH. సో డేట్ ఇది ఉంది కదా, SSH ల్యాబ్ ఏంటిది? ఓ మై గాడ్, SSH ల్యాబ్ ఉంది కదా, ఇది చదవండి, ఇది చూడండి, చాలా ఇంపార్టెంట్. SSH ఎలా కాన్ఫిగర్ చేస్తాం ఏంటి, ఇది చూసి ల్యాబ్ ప్రాక్టీస్ చేయండి SSH. సో లైన్ BTVలోకి వెళ్ళి యూజర్స్ క్రియేట్ చేస్తాం. ఇది చదువుకుంటే వచ్చేస్తుందండి. ఓకేనా? ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్ అయినా సరే నీట్గా ల్యాబ్ చేశాను, చూడండి. ఇది నేను పెడతా గ్రూప్ లో. ఓకే, November 6th. సో టేక్ ఏ బ్రేక్ ఫర్ 10 minutes. 1 o'clock కి రౌట్ మ్యాప్స్ ACLs అయిపోగొట్టేద్దాం. జస్ట్ 20 minutes ఆఫ్ క్లాస్ అంతే అది. ఓకేనా? క్లియరా? హలో, యా, ఓకే. సో BGP డన్ అండి. పాత్ మ్యానిపులేషన్ వచ్చి BGP పాత్ మ్యానిపులేషన్ వీడియోస్ ఇప్పుడు రౌట్ మ్యాప్స్ చెప్పిన తర్వాత చెప్తా. రౌట్ మ్యాప్స్ గురించి చెప్పి దాని ఇంపార్టెన్స్ చెప్పి మీకు BGP పాత్ మ్యానిపులేషన్ మీరు చేయాలి. ఆ ల్యాబ్స్ వీడియోస్ పెడతా, చూడండి నీట్గా.
ఓకేనా? రైట్. సో విల్ మీట్ యూ ఆన్ ఎక్కడ 10 మినిట్స్‌లో కలుద్దాం. ఓకే. లేట్‌గా చెప్పేయమంటే చెప్పేస్తా గానీ హెడ్‌ఏక్ అవుతది. వద్దు. ఓకే. సో టేక్ ఎ బ్రేక్ ఫర్ 10 మినిట్స్. ఓకే. యాహ్! బై. స్టే ఆన్ ద కాల్ ఇఫ్ యూ వాంట్. యాహ్! రైట్.